కమ్మటి పండుమిర్చి నిలవ పచ్చడి పట్టుకోవడానికి ఇది మంచి టైము. 1/2 కేజీ పండుమిర్చిని ఇలా పండువి గట్టిగా ఉన్నవి తీసుకుని కడిగి తుడిచి తొడిమలు తీసి 1 ఇంచు ముక్కలుగా చేసి పెట్టుకుని ఒక డబ్బాలోకి ఇలా చింతపండుని నొక్కి పెట్టుంచి కట్ చేసిన మిర్చి ముక్కల్లోకి పసుపు ఉప్పు వేసి కొంచెం మెద్ద ముక్కలుగానే మిక్సీ పట్టుకుని చింతపండు మీద వేసి మూత పెట్టేసేయాలి. ఈ పసుపు ఉప్పు వేసాం కదా, ముక్కల్లోంచి నీరు ఊరి కింద ఉన్న చింతపండు బాగా నాని ఉంటుంది. మూత పెట్టి 24 గంటల పాటు పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ డే ఆవాలు మెంతులు ఇలా దోరగా వేయించుకుని నిన్నటి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకొని నేను ఇక్కడ 2 సార్లుగా మిక్సీ పట్టుకున్నాను. రెండోసారి మిక్సీ పట్టేటప్పుడు వెల్లుల్లి ఆవుపిండి మెంతిపిండిని వేసి మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగానే మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇది వెంటనే తాలింపు పెట్టి సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 2 గరిటెలు తాలింపు పెట్టేశాను. మిగిలింది ఒక గ్లాస్ జార్లోకి తీసి స్టోర్ చేసుకుంటాను. ఇదే కొలతలతో చేస్తే ఈ పచ్చడి సంవత్సరం పైగా నిలవ ఉంటుంది కూడా.